మీ ఇద్దరి మధ్యలో ఏం లేనప్పుడు నాతో చెప్పడానికి భయం ఎందుకు? చూడు ప్రియా, ఒకసారి నువ్వు నటిస్తున్నావని అర్థమయ్యాక తర్వాత నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవ్వరు నిన్ను నమ్మరు. నువ్వు మారిపోయినందుకు నాకేం బాధలేదు, కానీ నాకే నా నమ్మకం పైన జాలేస్తుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేనేదో నీకు భయపడి చిన్న అబద్ధం చెప్పాను అంతే. అంతేకాని నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. తప్పు చేస్తున్నావన్న భయం ఉన్నప్పుడే అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, కానీ నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నాకు ఇప్పటికీ తెలియటం లేదురా. ప్రేమ అంటే జెన్యున్గా ఉండడం కూడా. అది లేని దగ్గర ప్రేమ ఉండదు, నేను ఉండలేను. మళ్ళీ చెప్తున్నా విను, మనుషులందరూ మంచోళ్ళు కాదు. మనతోనే ఉంటూ మనల్ని మోసం చేసే వరకు తెలియదు, తెలిసాక వెనక్కి రాలంత దూరం వెళ్ళుంటాం. అలాగని మనుషులందరూ కూడా చెడ్డోళ్ళు కాదు కదా. ఇంత పెద్ద ప్రపంచంలో అందరితో కలిసిపోయినప్పుడే కదా స్వేచ్ఛ. అంటే ప్రేమిస్తే ఆ స్వేచ్ఛ పోతుందా? ఓ, నీకు నా ప్రేమ కంటే ఆ స్వేచ్ఛ ఎక్కువ కదా. సరే, ఇక నుంచి ఆ స్వేచ్ఛగానే ఉండు.